ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మేము స్నేహ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఆఫ్టర్ 1 month స్నేహ అయితే లాస్ట్ వీకే మా ఇంటికి వచ్చింది. ఈరోజు అయితే మేము వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. మంచిగా మధ్యాహ్నం లంచ్ అన్నీ కంప్లీట్ చేసుకొని రావచ్చు. ఈవినింగ్ బీచ్ కూడా విత్ మై హీరో అండ్ మై ప్రిన్సెస్. సే హాయ్. వాళ్ళకి హాయ్ చెప్పమ్మా. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు నువ్వు నెక్స్ట్. సరేనా? ఈ రోజు అనగానే క్లైమేట్ సూపర్ కూల్ ఉంది, సూపర్ కోఆపరేటివ్గా ఉంది. వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడేమో ఫుల్ హాట్ అనింది. అట్లా ఉంటుంది మనతో. ఆఫ్టర్ చాలా గ్యాప్ తర్వాత నేనైతే ఇది నా ఫస్ట్ అవుటింగ్. స్నేహ వాళ్ళు లంచ్కి ఇన్వైట్ చేశారు. సో ఈ డేని ఫుల్గా ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయ్యాను. ఏంటంటే ఆఫ్టర్ 1.5 month ఆల్మోస్ట్ అవ్వస్తుంది నేను వైజాగ్ వచ్చి. ఫస్ట్ టైం నేను బయటికి వెళ్తున్నాను. అంటే అంత ఫస్ట్ టైం అని చెప్పాలంటే ఎస్, నాకు చెప్పాల్సిందే. నేను ఎన్ని రోజులు ఎలా ఉన్నాను నాకే తెలియదు అసలు. సడన్గా వచ్చాను. డ్యూటీ టైమింగ్స్ వల్ల వీళ్ళు అవైలబుల్లో లేకుండా ఇలా ఉండడం నాకైతే చాలా ఒక్కొక్కసారి లోన్లీగా అనిపించేది. ఎవరితో మాట్లాడాలనిపించేది కాదు. ఒంటరిగా ఉండిపోయాను. సో ఇది నాకు చాలా అవసరం ఇలా బయటకు వెళ్ళడం. ఈసారి మాత్రం 4 years బ్యాక్ కలిసిన ఫ్రెండ్ మళ్ళీ కలుస్తామో లేదో అనే గ్యారంటీ లేదు. అలాంటి టైంలో ఇప్పుడు మళ్ళీ అనుకోకుండా మేము ఇక్కడికి రావడము, తనని కలవడము, ఇంకొక 4-5 years ఇక్కడే టైం స్పెండ్ చేయడము, ఇది చాలా బాగుంది. ఇప్పుడైతే మేము స్నేహ వాళ్ళ అపార్ట్మెంట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి. వీఆర్ బ్యాక్ టు స్నేహ అత్త. జోయ్ 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 జోయ్. నాకైతే జోహి డ్రెస్లో సూపర్ క్యూట్ ఉన్నింది. అంతా చూడడానికి అయితే బాబులాగే అనిపించింది. చాలా బాగుంది కూడా డ్రెస్. ఇలా డాంగ్రీస్ నెక్స్ట్ కూడా ట్రై చేయాలనిపించింది. దీనికి షూ కూడా పేరప్ చేసింటే ఇంకా చాలా బాగుండు అనిపించింది. ఎనీవే నెక్స్ట్ టైం ట్రై చేద్దాం పక్కా. ఇప్పుడైతే మేము 4th floorకి వెళ్ళాలి. 4th floor నుంచి ఆ 4th floor ఎంట్రన్స్లోనే ఉంటుంది వాళ్ళ ఇల్లు. అక్కడికి వెళ్ళంగానే ఆల్రెడీ నాకు తెలుసు స్నేహ వెయిట్ చేస్తుంది. నేను కాల్ చేసి చెప్పాను కాబట్టి వస్తున్నాము అని. ఆల్రెడీ ప్రిపరేషన్ అన్నీ అయిపోయింది. ఏం తెచ్చా? ఇంకోటి ఇంకా కొంచెం అయిపోయింది. జోహి ఎక్కడికి వచ్చావు? జోహి ఇది అచ్చు చిన్నప్పుడు క్యూట్ ఉంది. క్యూట్ అచ్చు ఫోటో కావాలంటే ఓకే ఓకే రిమైండ్ చేస్తాను కదా. 2 years అయింది, 1 year అయింది. అచ్చు అచ్చు హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. రౌండ్ పిల్లో. నెక్స్ట్ పెయింటింగ్స్. ఇక్కడ ఎవరు? దక్ష, హర్షిత. దక్ష చెల్లి కదా? దక్ష నా పేరు, జాతకం పేరు నీ పేరా? రుద్రాంశి కదా చెల్లి పేరు, జాతకం పేరు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఎవరు? మమ్మీ. మమ్మీ నీ అచ్చునా? ఇద్దరం సేమ్ బ్యాగ్స్. ఇక్కడ చెల్లి నేను. చెల్లి నువ్వా? నైస్. ఇక్కడ మమ్మీ, ఇంకా ఇక్కడ డాడీ, మమ్మీ, నువ్వా? ఇంకా చెల్లి. చెల్లి ఇక్కడ లోపల ఉంది కదా? మమ్మీ పట్టుకొని. అవును, ఇక్కడ చూడలేదు. మమ్మీ బొజ్జులో ఉంది. సూపర్ అచ్చు. ఇదేంటి? ఇదొక స్టిక్కర్ అత్త. ఓకే. ఈ ఫ్రూట్ నువ్వే చేసావా? ఫ్రూట్ నేను చేయలేదు అత్త. మరి మేడం మా టీచర్స్ చేస్తారత్త. మీ టీచర్స్ చేస్తే నువ్వు ఎత్తుకొచ్చి ఇక్కడ పెట్టేసావా? కాదత్త, నా మమ్మీ పెట్టింది. అవునా? ఓకే ఓకే. నెక్స్ట్ ఇక్కడ అచ్చుగా చిన్న పాప అప్పుడు చేసింది. ఎంత పెద్దగా అయిపోయచ్చు నువ్వు ఇప్పుడు కదా. ఇది చాలా బాగుంది. ఇదేం చెట్టు స్నేహ? ఇదేం చెట్టు? ఇట్లా పువ్వులు ఉన్నాయి. లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ పువ్వులా? ఏమో అయిండొచ్చు, ఎక్కడ చూసాను నేను. అవి చాలా ఇష్టం కానీ అందరూ దొరకవు, చాలా కష్టం. ఈ చూసావా, ఈ కొమ్మ కొంచెం ముందుకు వచ్చి. అవును, చాలా ఉన్నాయి అసలు. వ్యూ
చూడడానికి భలేగుంది చెట్టు అయితే. అవునవును చెప్పాను కదా నైటే చూసాను అనేసి. ఎక్కడ 2 ఫ్లోర్స్ కొత్త కన్స్ట్రక్షన్ ఉన్నావు ఎక్కడవే? 2 ఫ్లోర్స్ అటువైపు. ఇవంతా కూడా అవేనా? అన్ని ఓల్డ్ బిల్డింగ్ 26 ఉంటాయి A to Z. 26 బిల్డింగ్స్ అన్ని ఓల్డ్. ఎంత క్యూట్ ఉంది జోయిలు. అట్ట నేను రాత్రి అవి చూస్తే నాకు భలే కనిపించేయాలని. ఆ ఫ్లవర్స్ ఇక్కడ కూర్చొని రెయిన్ బాగా ఎంజాయ్ చేయొచ్చు. యూట్యూబ్ వీడియోస్ మంచిగా వస్తున్నాయా? అప్పుడప్పుడు చూస్తాను. అప్పుడప్పుడు మళ్ళీ రోజు ఎందుకు చూడట్లేదు? ఎందుకంటే మా అక్క వీడియోస్ ఎంత బాగున్నాయి నీవి కూడా అట్ట. అప్పుడు వీడియోలోని అక్క వీడియోస్ అని కొడితే రావట్లేదు. అందుకోసమే కేక వీడియోస్ అంటూ వస్తుంది. కేక వీడియోస్ అంటే వస్తుందా? అయ్యో రేఖ ఆర్జే అని కొట్టాలమ్మా. రేఖ ఆర్జే యూట్యూబ్ వీడియోస్ అని కొట్టాలి. ఓకేనా? ఇక్కడ ఆర్జే అయితే కొద్దిసేపు రుద్రాంశితో మంచిగా ఆడుకున్నాడు. బాగా నవ్వుతుంది, మంచిగా మాట్లాడించాలే కానీ క్యూట్ ఉంటుంది ఈ పాప కూడా. నెక్స్ట్ ఏంటంటే ఈ పాప జన్మ నక్షత్ర ప్రకారం రుద్రాంశి, అచ్చు కూడా జన్మ నక్షత్ర ప్రకారం దక్ష. ఈ పేర్లు చాలా బాగున్నాయి. యాక్చువల్లీ ఇవే పెట్టిండొచ్చు కదా స్నేహ అన్నాను. కాకపోతే వాళ్ళ డాడీ పేరు యాడ్ అయ్యేలాగా మళ్ళీ ఏదో సర్టిఫికేట్లో ఇంకో పేరు ఉందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ స్నేహ వాళ్ళ బేబీ కోసం స్ట్రోలర్ కొనింది. ఇది కొనాలని నేను చాలా రోజుల నుంచి వెయిటింగ్లో ఉన్నా. మాకు కూడా ఆ క్వార్టర్స్ దగ్గర హౌస్ దొరికితే మాత్రం డెఫినెట్గా ఇది తీసుకుంటాను, ఎందుకంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది అన్నమాట దీంతో. ఇక్కడ అన్న అయితే నెక్స్ట్ దేనికో ప్రిపరేషన్ అవుతున్నాడు, ఎగ్జామ్స్. చాలా సిన్సియర్గా చదువుతాడు ఈ అన్న, చదువుతూనే ఉంటాడంట. స్నేహ ఎప్పుడు బోర్ ఫీల్ అవుతూ ఉంటుంది. ఈ మధ్య గ్యాప్లో మా జోహి అయితే ఫుల్ స్లీప్లోకి వెళ్ళిపోయింది. స్లీప్ వేసి మంచిగా మేము తినే టైంకి లేచి కూర్చుంటుంది అనమాట, ఎప్పుడు కూడా అంతే. ఇక్కడ స్నేహ అయితే వేడి వేడి గారెలు మంచి క్రంచీ ఉన్నాయి. ఇక్కడ స్నేహ నెక్స్ట్ ఏమేం చేసిందని కూడా చూపిస్తాను, ఒక నిమిషం. స్నేహ అయితే చికెన్ బిర్యానీ, ఇంకా చికెన్ గ్రేవీ, రసము, గారెలు ఇవన్నీ చేసింది. అంటే చిన్న బేబీని పెట్టుకొని ఇవి చేయడం అంటే చాలా కష్టం. అందులోనూ అచ్చు కూడా ఉంది, బాగా విసిగిస్తుంది అచ్చు. కాకపోతే ఒకసారి చాలా క్యూట్ అనిపిస్తుంది. అయినా 2 పిల్లల్ని పెట్టుకోవడం ఇవన్నీ చేయడం అంటే చాలా పెద్ద విషయమే. ఇక్కడ మా బుడ్డోళ్ళని ఇద్దరిని ఇట్లా బెడ్ పైన పెట్టేసి వాళ్ళిద్దరు ఒకరినొకరు చూసుకుంటున్నారు. ఇక్కడ రుద్రాంశికి అయితే 5 months నియర్ దగ్గరలో ఉందన్నమాట. మా జోహికి అయితే 7 స్టార్ట్ అయిపోయాయి. మేము ఇలా తిని ఆల్మోస్ట్ 4 years అవుతుంది. వీక్లో అయితే రామేశ్వరంలో ఉన్నప్పుడు వీక్లో 2 times పక్కా ఇలా ఒకరింటికి ఒకరు వెళ్ళి ఫుడ్ అట్లా ఎంజాయ్ చేసేవాళ్ళం, చాలా బాగుండేది. ఇప్పుడైతే మేము సడన్గా ప్లాన్ చేసుకున్నాము ఇలా కేక్ తేవాలని ఫాదర్స్ డేకి. ఫాదర్స్ డే కదా, మనం బయటకు వెళ్ళి కేక్ తెస్తున్నాం. వచ్చిన తర్వాత కేక్ తెచ్చామని డాడీ వాళ్ళతో చెప్పకూడదు, ఓకేనా? సర్ప్రైజ్. అందుకే తెలీదు. మనము బీచ్కి వెళ్ళి అచ్చు, అందుకే మనము బయటకు వెళ్ళి సర్ప్రైజ్ చేద్దాం. బీచ్కి వెళ్ళి కేక్ కొందాం, బీచ్ లో కేక్ కట్ చేద్దాం. కానీ నువ్వు చెప్పకూడదు, బీచ్కి వెళ్ళినంత చెప్పకూడదు. చిన్న కేక్ కొండం, పెద్ద కేక్ ఏదో ఒకటి చిన్న కేక్ కొండం, పెద్ద కేక్ ఏదో ఒకటి కొందాం రా. మనము ఇప్పుడు జోహి డాడీ వాళ్ళకి ఫాదర్స్ డే కదా, కేక్ కొనడానికి వెళ్తున్నామమ్మా. అందులో ఇది నీ ఫస్ట్ ఫాదర్స్ డే కదా, డాడీకి, నీకు, అందుకు, హర్షిత్కి. ఫస్ట్ ఫాదర్స్ డే లో నాకు బాగాలేదంట అత్త. నీకా? అప్పుడు నేను హాస్పిటల్లోని సెలబ్రేట్ చేద్దాం. ఓకే. నాకు బాగాలేదు. నా మమ్మీ కావాలి, నా డాడీ కావాలి. నాకే నా స్మైల్ అట్టొచ్చేస్తున్నట్టు రావద్దు. అంటే ఏంటచ్చు? మదర్స్ డే ఎందుకు చేస్తారు కదా, ఎందుకంటే మన మదర్స్ బెస్ట్. అందుకోసమే మనం ఫాదర్స్ డే మదర్స్ డే చేస్తారు. ఓకే, ఇంకా ఇంకేమైనా ఉందా? అంతేనా? హ్యాపీ ఫాదర్స్ డే డాడీ అని చెప్పు. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. లవ్ యూ డాడీ. ఐ లవ్ యూ డాడీ. ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ మాకు ఫస్ట్ ఫ్లోర్ తీసుకెళ్ళింది. ప్లీజ్ లిఫ్ట్.
104 ఏరియాలో 104 ఫ్లాట్కి కీస్ తీస్తుంది స్నేహ. నెక్స్ట్ మాకు ఇదే అలాట్ చేయాలి. తదాస్తు తదాస్తు తదాస్తు. అవును. యాక్చువల్లీ ఫాదర్స్ డే అని నాకు ముందు రోజు వరకు గుర్తునింది. ఆ రోజు అయితే మర్చిపోయాను. సడన్గా స్టేటస్ చూసేపటికి ఎవరో పెట్టుకున్నారు. వెంటనే గుర్తొచ్చింది. స్నేహాకి చెప్పాను ఎలా వెళ్ళి కేక్ తెచ్చి సెలబ్రేట్ చేద్దాం వీళ్ళందరికీ ఫాదర్స్ డే ఫస్ట్ టైం కదా వీళ్ళిద్దరికీ అని చెప్పి. సో వెళ్దామని చెప్పి వాళ్ళకైతే మీరు ఇంట్లోనే ఉండండి, మేము వాకింగ్కి వెళ్తున్నాం అని చెప్పి 3 o'clock అలా టైంలో అయితే మేము బయట వచ్చాము. ఇంకా వచ్చాం కదా ఏదో ఒక సాటిస్ఫాక్షన్ కోసం. ఈ అపార్ట్మెంట్స్ ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నాను, న్యూగా కన్స్ట్రక్ట్ అయి ఉన్నాయి. సో ఇవి మాకు ఒకటి అలవాటు అయితే బాగుంటుందని కొంచెం ఎక్సైటెడ్గా ఉంది. కానీ ఇవైతే 99% అయితే రావు. 1% బై ఛాన్స్ ఏమైనా రావచ్చు, లక్కీ అయితే. సో మేమైతే ఇది చూసేసిన తర్వాత కేక్ తీసుకొని వెళ్ళి వాళ్ళకు తెలియకుండా నేను ముందే కార్లో అయితే పెట్టేస్తాను కేక్. ఇది చూసినప్పటి నుంచి నాకు ఇదే కావాలని చెప్తున్నాను రాజేష్తో. మొత్తానికి ఏమవుతుందో తెలీదు. కేక్ రాజేష్ తెలియకుండా కార్లో పెట్టడానికి వస్తున్నాను. అంటే మేము కేక్ తెచ్చామని వాళ్ళకి తెలీదు. సర్ప్రైజ్ బీచ్కి వెళ్ళాక. సో మేమైతే కేక్ తీసుకొచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. చిన్న బేబీ కూడా. ఇప్పుడు ఈ బేబీ 3 babies. 2 babies. ఇంకటేమో నాకు ఇలా మెయిన్ తిరుగుతుంటే మళ్ళీ నాకు హైదరాబాద్ డేస్ గుర్తొచ్చాయి అనమాట. ఎందుకంటే అప్పట్లో హైదరాబాద్ అంటే ఒక 3-5 years దాకా ఉన్నాను నేను. సో సూపర్ తిరిగాను అక్కడైతే. ఫైనల్గా అయితే మేము బీచ్ రోడ్కి అయితే ఎంటర్ అయ్యాము. ఎంటర్ అయిన తర్వాత నేను ఎగ్జైట్ అయ్యాను. అంటే సినిమాల్లో చూసి కొంచెం ఆ వైబ్ ఉంటుంది అనుకున్నా, వైబ్ మొత్తం టోటల్ రివర్స్ అయిపోయింది చూసిన తర్వాత. బీచ్ ఓకే కానీ బీచ్లో ఉన్న జనాలు మాత్రం నాట్ ఓకే. మాలాగే అందరూ చూడడానికి కుప్పలు వచ్చారు. అది కాస్త పుష్కరాలకు వెళ్ళినట్టుంది. నాకైతే అసలు బీచ్ వైబే లేదు. ఇంకేదో వెళ్ళాం కదా అన్నట్టు వెళ్ళాము. వీళ్ళకి అక్కడికి వెళ్ళిన తర్వాత కేక్ కట్టింగ్ అని చెప్పేసరికి ఓకే అంత ఎక్స్ప్రెషన్ ఉండదు మన వాళ్ళ దగ్గర. కాకపోతే ఏంటంటే మీరు ముందే చెప్పిండొచ్చు కదా ఇంకో ప్లేస్కి వెళ్ళి ఉంటాము బీచ్కి అన్నారు. అయ్యో అనుకున్నాను, ఎలా చెప్తాము, కొంచెం చిన్న సర్ప్రైజ్ అన్నప్పుడు చెప్పలేం కదా. సో మేము ఇక్కడే ఆర్కే బీచ్, ఇప్పుడు మేము వెళ్ళింది అయితే ఆర్కే బీచ్. ఇది నెక్స్ట్ మోడీ 21st యోగా డేకి వస్తున్నాడు కాబట్టి ఆ రోజుకి అన్ని ప్రిపరేషన్స్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేశారు. మొత్తం ఇది సెటప్పే మార్చేస్తారంట, అంతలా చేంజ్ అవుతుంది. బట్ ఆ రోజు చాలా క్రౌడ్ ఉంటుంది కాబట్టి ఇటు సైడ్ ఫ్యామిలీస్ ఎవరు నాట్ అలౌడ్ ఉంటుంది. ఆ రోజు యోగా డేకి చాలా స్పెషల్గా చేస్తారంట. అందులోనూ పిఎం వస్తున్నారు కాబట్టి. మేమైతే బీచ్లోకి ఎంటర్ అయిన తర్వాత స్నేహ చిన్న పాప అయితే బాగా ఎంజాయ్ చేసింది. మా బేబీ అయితే మా మొహాలు చూడడానికి సరిపోయింది బీచ్ని చూడకంటే. మొత్తానికైతే మా బేబీ ఫస్ట్ బీచ్ డే అనమాట. చాలా బాగా ఆడుకుంది. తర్వాత కాళ్ళు కింద తాకిస్తే ఇసుకంతా తగులుతుంది కదా, దానికైతే కొంచెం ఎగ్జైట్ అయ్యి బాగా నవ్వడం స్టార్ట్ చేసింది. నెక్స్ట్ అచ్చు ఇంకా నవ్వించే కొద్దీ తను అయితే సూపర్ ఎగ్జైట్ అయ్యి ఇంకా కారులో మొత్తం అరవడం, గొంతు అయితే మొత్తానికి పోయింది అనుకున్నాను. ఇక్కడైతే ఇట్లా ఫ్లైట్ మన పైన వెళ్తుంటే ఆ వ్యూ అయితే చాలా హై ఉంది. యాక్చువల్లీ మేము స్నేహ వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు మధ్యలో నేను అప్పుడు కెమెరా ఆఫ్ చేస్తున్నాను. కాకపోతే అప్పుడు ఫ్లైట్ అయితే ఎంత కింద వెళ్ళిందంటే అంత కింద వెళ్ళింది. నేను అరకోణంలో ఉన్నప్పుడైతే ఈ వ్యూ చూడడానికి ఎన్నో రోజులు అడిగాను రాజేష్ని, బట్ కుదరలేదు. ఫైనల్గా ఇక్కడైతే బయటకు వచ్చిన రోజే కుదిరిందనమాట. ఇక్కడ మేమైతే సెలబ్రేట్ చేసుకొని ఆ కేక్ని చక్కగా అందరూ ఒక రౌండ్ వేసేసుకున్నాము. హ్యాపీగా తిన్నాము కేక్ని. కూలింగ్ అయితే అంటే చాలాసేపు అయింది కదా తెచ్చిపెట్టి, జర్నీలో ఒక 1 hour అయింది. కొంచెం కూలింగ్ తగ్గింది, లైట్ కూలింగ్లోనింది. బట్ అందరం బాగా ఎంజాయ్ చేసాము. అచ్చు అయితే తిన్ డాడీ చాలా బాగుంటుంది డాడీ అని చెప్పి డాడీకి కూడా ఎంకరేజ్ చేస్తుంది అనమాట. అచ్చు ఒకప్పుడు ఫొటోస్ కూడా నేను తర్వాత నెక్స్ట్ ఫ్యూ వీడియోస్ తర్వాత నేను పోస్ట్ చేస్తాను. చాలా బాగుంటుంది అచ్చు చిన్నప్పుడు, చాలా క్యూట్ ఉన్నింది. ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఎవరి బేబీని వాళ్ళు ఓదార్చుకోవడం, ఎవరి బేబీని వాళ్ళను ముద్దులాడుకోవడానికే సరిపోతుంది మాకు. అలా టైం మేము ఎక్కువసేపు కూడా ఉండలేకపోయాము, అంత క్రౌడ్ ఉంది అక్కడ. అసలు నేను అంత సాటిస్ఫై లేదు ఆ రోజు బీచ్కి అయితే. జస్ట్ ఫ్యామిలీతో ఆ టైం స్పెండ్ అయితే ఓకే, కానీ ఆ రోజు అయితే మాత్రం ఫుల్ డిసప్పాయింట్ అయ్యాను నేను బీచ్కి వెళ్ళి. ఏందిరా ఇది అనిపించింది. అలాగే దగ్గరలో ఏంటంటే ఆ బీచ్ రోడ్లోనే అలాగే సబ్మెరీన్ కూడా విజిట్కి పెట్టారనమాట. దాన్ని చూడడానికి ఓ పక్క జనాలు, అక్కడేదో ఇంకోటి మేళాలాగా జరుగుతుంది దాన్ని చూడడానికి జనాలు. నెక్స్ట్ హైలైట్ ఏంటంటే రామ్ మందిర్ టెంపరీగా కన్స్ట్రక్ట్ చేశారు. దాన్ని చూడడానికి అయితే అసలు మెయిన్ రామ్ మందిర్కి కూడా అయోధ్యకు కూడా అంతమంది వెళ్ళి ఉండరు, అంతమంది ఉన్నారు అక్కడ. అసలు ఏంద్రా బాబోయ్ ఇదని అనిపించింది, అంత ఘోరంగా ఉంది. అది కూడా సండే ప్లస్
మెయిన్ సండే వెళ్ళకూడదని మాత్రం రియలైజ్ అయ్యాను. ఈ రామ్ మందిర్ చూడడానికైతే జనాలకి గ్యాపే లేదు ఆ రోడ్లో. అసలు ఎందుకు వచ్చానా అనిపించింది లాస్ట్కి. ఇంకేం చేయలేను కాబట్టి ఎలానో వచ్చేసాను, చూసుకొని వెళ్దామని వచ్చాను అంతేగాని ఇంకోసారి అయితే మాత్రం సండే మోస్ట్లీ 99% అవాయిడ్ చేస్తాను. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలంటే ఈ ఒక ఆర్కే బీచే కాదు, చాలా ఉన్నాయి. నెక్స్ట్ టైం సండేస్ వెళ్ళాల్సి వస్తే వేరే బీచ్లకి వెళ్తాను కానీ ఈ బీచ్కి అయితే వెళ్ళను. తర్వాత మేమైతే అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి స్నేహ వాళ్ళని వాళ్ళ అపార్ట్మెంట్స్ దగ్గర డ్రాప్ చేసి మేమైతే గాజువాక ఏరియాకి అయితే వచ్చేసాము. సో మాకైతే మధ్యలోనే మళ్ళీ స్నేహ అయితే డిన్నర్ కూడా చేసి వెళ్దురండి అండి. బట్ మేమైతే రెడీగా లేము, మళ్ళీ జర్నీ లాంగ్ అవుతుంది కాబట్టి మేము మధ్యలోనే దారిలోనే డిన్నర్ కూడా చేసి ఇంటికి వచ్చి ఇంకా స్లీప్ వేసామన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేఖా ఆర్జీ యూట్యూబ్ ఛానల్. బాయ్ బాయ్.